హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి రాఖీ పూర్ణిమ రోజండి. సో, ఆ రోజు మా శ్రీకర్‌కి ఫుల్లు జ్వరము. దాదాపు 4 డేస్ నుంచి ఆమెకు అస్సలు చేత కావట్లేదు. అయినా సరే వాళ్ళ నాన్నకు నైట్ రాగానే రాఖీ కట్టేసిందనమాట. చేత కాకపోయినా సరే ఎవ్రీ ఇయర్ వాళ్ళ అన్నకి కట్టేది. సో, ఈసారి వాళ్ళ అన్న గుజరాత్‌లో ఉన్నాడు కాబట్టి, సో, కట్టడం కుదరలేదు. అంత దూరంలో ఉన్నారు కాబట్టి, ఈసారి మహా గూడా ఇంటికి రాలేదనమాట. సో, తను లేడని. సో, ఉంటే అందరూ వచ్చి ఇంట్లో కట్టుకునేవాళ్ళు. సో, ఈసారి మాత్రం ఫెస్టివల్ మిస్ అనమాట. సో, ఆ ఫెస్టివల్ మిస్ కాకూడదు అన్న ఫీలింగ్‌తో వాళ్ళ నాన్నకి ఎలాగో ఎవ్రీ ఇయర్ కడతారు కాబట్టి, ఈ ఇయర్ శ్రీకర్ ఒక్కటే కట్టింది. ఈ ఇయర్ మాత్రం మాకు పండగ ఫీలింగ్ అస్సలు రాలేదు. సో, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి. సో, ఉంటేనేమో పండగంతా మా ఇంట్లోనే ఉండేది. సో, ఈ ఇయర్ మాత్రం నైట్ ఏదో అలా వాళ్ళ నాన్నకు మాత్రం కట్టేసింది. అందుకే ఎక్కువగా వీడియో తీయలేదండి ఈరోజు. సో, అప్పుడు తీసినటువంటి ఒక క్లిప్ నేను యాడ్ చేశాను అంతే. మా వరకొస్తే మాకు అన్న ఎవరు లేరండి. ఉన్న కూడా పెద్దమ్మ కొడుకులే కానీ, సో, ఓన్ బ్రదర్స్ అంటూ ఉండరు. సో, అందుకని నేనెప్పుడు పండగ చేసుకోలేదు. ఎవరికీ రాఖీ కట్టలేదు ఇంతవరకు. మా పిల్లలు అలా ఉండకూడదని నేను ఈ ఫెస్టివల్స్ అన్నీ నేర్పిస్తాననమాట. ఎందుకంటే నేను మిస్ అయినవన్నీ మా పిల్లలు అస్సలు మిస్ కాకూడదని నేను ఇవన్నీ నేర్పిస్తాను. ఇది నైట్ రొటీన్ అండి. సో, అది మాత్రం అది చెప్పాను కదా మీకు పున్నమిదని. సో, ఆ క్లిప్పు అలాగే ఉంటే మిస్ కాకూడదని యాడ్ చేశాను. నేను బాగా ఒక పావు కిలోకి పైగానే తీసుకొనుంటాను పచ్చిమిరపకాయలు. సో, ఇక్కడ కారం తక్కువగా ఉంటే కారంగానే ఉన్నాయి మిరపకాయలు. అయినా సరే కారంగుండవు. ఇంకొకటేంటంటే టమాటాలు గూడా బాగా 3 పెద్ద సైజులో ఉండేటివి పెద్దవి తీసుకొని అవి కూడా బాగా కడిగి కట్ చేసి కొంచెం ఆయిలేసి మగ్గబెట్టాననమాట. ఆలోపు నేను ఈ దోసకాయ కట్ చేస్తున్నాను. సో, బాగా కడిగి పీలంతా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటిలో విత్తనాలేం తీయలేదండి. ఆహ్, సో, ఇది ఒకవేళ చేదుగా ఉంటే ఫస్టే టేస్ట్ చూడండి. దాదాపు ఇలాంటివి చేదుగా ఉండవు. ఇంకొకటి చిన్న బుడంకాయల సైజులో ఉంటాయి చూడండి దోసకాయలని అంటారు. అవి నాటు దోసకాయలనమాట. ఇవేమో సీడ్ దోసకాయలంటారు. ఇవి చాలా లావుగొస్తాయి. ఇవి కాకుండా ఇవి కొంచెం తక్కువనే చేదుగుంటాయి. సో, మేబీ ఏదన్నా తెలియకుండా వస్తే చేదుగుండొచ్చేమో. నేను ఇప్పటి వరకు చేసినవన్నీ ఏం చేదు లేవు. ఎప్పుడు టేస్టు లేదు. ఓకే. ఇలాంటివి కూడా చేదుగున్నాయి అనిపిస్తే టేస్ట్ చూడండి. సగం కోసి సగం పక్కన పెట్టాను. సో, ఆ సగం అంతా కూడా వేసి ఇందులోనే కాసేపు మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా అవుతుందనమాట. మీకు తెలిసే ఉంటుంది. నేను ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నాను. యాక్చువల్‌గా రోట్లోనే చేయొచ్చు. కానీ నేను చాలా పెద్ద క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి రోట్లో దంచడం కుదరదు. సో, నా రోలు మరీ అంత పెద్దగా ఏమి ఉండదు. దీంట్లో సగం అవుతుందేమో అంతే. మిగతా సగంని కూడా నేను చిన్నగా ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత. ఇప్పుడైతే ఇది మగ్గింది గదా! కాసేపు అయిన తర్వాత నేను ముక్కలుగా కోసుకున్నానని చెప్పాను గదా సగము. ఆ ముక్కలోంచి తీసినటువంటి విత్తనాలు గూడా ఇందులో వేస్తున్నాను. ఇవి ఎందుకు వేయాలంటే వాటి వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. చాలామంది పాడేస్తారు. అలా పాడేయకండి. ఆ విత్తనాలు గూడా చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది పచ్చడి నూరితే. సో, నూరడం కంటే మామూలు మిక్సీ చేస్తే కూడా బావుంటుంది. సో, నేనైతే అస్సలు నూరట్లేదు మిక్సీకి అనమాట. అవన్నీ చాలా చిన్నగా కట్ చేశాను. ఇవంటే ఇలా మగ్గిపోయి తర్వాత మిక్సీ పట్టేస్తాం కాబట్టి పెద్ద ఇబ్బందుండదు. కొంచెం ఆహ్ చింతపండు తీసుకున్నాను కడిగి అందులో వేసేసాను. సో, చింతపండు కొంచెం వేసుకోవాలి. అన్నీ పుల్లగా ఉంటాయి. దోసకాయ పుల్లగా ఉంటుంది, టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. సో, మీరు అక్కర్లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. చింతపండేస్తే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుందనమాట. తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి ఆహ్, పక్కన పెట్టేసుకున్నాను. అది చల్లగయ్యేలోపు మనం ఉప్పు కలిపేసుకుంటున్నాను. ఉప్పు అలాగే నేను బుడ్డల పొడి గూడా వేసుకుంటున్నానండి. మీకు బుడ్డల పొడి వద్దు అనుకుంటే సో, కొబ్బరి గానీ, లేదంటే పచ్చి కొబ్బరి కానీ నువ్వుల పొడి కానీ కూడా వేసుకోవచ్చు. అవి వద్దనుకున్నా గూడా అన్నీ స్కిప్ చేయనొచ్చనమాట. అవి లేకపోయినా సరే టేస్టీగానే ఉంటుంది పచ్చడి. సో, అవేస్తే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. సో, వీటి వల్ల కూడా మనకు స్ట్రెంత్ పెరుగుతుందనమాట. ప్రతి దాంట్లో మనం వేరుశనగలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే నువ్వులు తీసుకోవాలి. పచ్చి కొబ్బరి గూడా తీసుకోవాలి. మిగతా రోజు తినడం అంటే కుదరదు కాబట్టి వీటిలో యాడ్ చేసుకుంటుంటే బావుంటుందనమాట. నాది చాలా చిన్న మిక్సీ జార్ కాబట్టి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టలేనండి. అందుకని కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టాను. నాకు 2 టైమ్స్ పట్టింది. సో, మరీ పేస్ట్
లాగా చేయకండి, అస్సలు బాగోదు పచ్చడి. సో పేస్ట్ లాగా కాకుండా బరకగానే ఉండాలి. మనం రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అంతే అనమాట. రోట్లో అయితే ఇంకొంచెం బరకగా ఉంటుంది. కాకపోతే ఇది మిక్సీ కదా, మనం తొందరగా తీసేద్దాం అనే లోపు బర్రని అది మెత్తగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇంకొంచెం ఒక 2 రౌండ్లు తిప్పితే చాలు, మెత్తగా అయిపోతుంది. నేను మరీ అంత పేస్ట్‌గా ఏం పట్టలేదు. సో, నార్మల్‌గా పట్టాననమాట. సో, తర్వాత మనం ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే, అవెందుకు యాడ్ చేసుకోవాలి అంటే, మనకు రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే ఈ దోసకాయలు ఇలా వేస్తే టేస్ట్ బావుంటుందనమాట తినేటప్పుడు ఆ ముక్కలు తగులుతూ. సో, ఈ పచ్చిగా ఉండవా అంటే అస్సలు ఉండవు, బావుంటుంది. మనం విత్తనాలన్నీ తీసేస్తాం కాబట్టి ఎలాగో విత్తనాలు ఉడికి ఇందులో మిక్స్ అయ్యుంటాయి కాబట్టి ఆ విత్తనాల టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. చాలా బావుంటాయి. నేను ఇది ఎలా నేర్చుకున్నానంటే, మా ఫంక్షన్స్ అప్పుడు నేను ఈ దోసకాయ పచ్చడి ఎక్కువగా కోరుకుంటుంటాననమాట. అంటే ఏదైనా ఫంక్షన్స్ అవుతే నేను ఇది తెప్పిస్తుంటాము. సో, ఎస్పెషల్లీ దోసకాయ పచ్చడి, టమాటా ఇవి బాగుంటాయనమాట. ఫంక్షన్స్ పెట్టేటప్పుడు వాళ్ళు చేసే పద్ధతి చూసి అడిగి మరీ నేర్చుకున్నాననమాట నేను. ఫస్ట్‌లో నాకు కూడా ఇంత బాగా ఏం కుదిరేది కాదు. రాను అడగడం వల్ల, నేర్చుకోవడం వల్ల, సో, ఎవరైనా చెప్పింది చూసి కూడా నేను ఇలా నేర్చుకున్నాను. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. అలాగే వంటలు కొత్తగా పెళ్ళై ఉంటుంది కదా ఇప్పుడు. సో, వాళ్ళకి వంటలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేసుకునేలాగా చెప్పాను నేను. సో, మీ అందరికి ఉపయోగపడుతుంది. సో, నేను కొంచెం పసుపు యాడ్ చేసి వేసాననమాట. పసుపు యాడ్ చేయడం వల్ల కలర్ పెరుగుతుంది. అలాగే తినాలనే ఫీలింగ్ కూడా వస్తుందనమాట ఇంకెక్కువ. సో, పసుపు వేస్తే మంచిదే కదండీ! అలాగే ఈరోజు నేను చపాతీ కూడా, అంటే మనం ఎప్పుడు ఇలా స్క్వేర్ చేస్తాం కదా, అది రెక్టాంగిల్ కాదు, ట్రయాంగిల్. రెక్టాంగిల్ చేస్తాము, ట్రయాంగిల్ చేస్తాము. కొత్తగా పెళ్ళైనప్పుడు నాకైతే చపాతీ చేయడం కూడా వచ్చేది కాదు. ఒక్క టీ వచ్చేది. ఆ టీ కూడా టీ గిన్నెలన్నీ 4, 5 పడేసింటాను నేను తెలియకుండా, తిడతారని. ఇప్పుడు కొంచెం పిండి తీసుకున్నా అండి. ఎందుకు తీసుకున్నా అంటే, మామూలుగా మనము కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చేస్తూ ఉంటాము. వాటిని పొరలు పొరలుగా చేస్తాం. అలా కాకుండా ఈజీ ప్రాసెస్ నేర్పిస్తాను. నేనైతే ఫస్ట్‌లో నాకు ఆ మడతలు చపాతీలు వచ్చేవి కాదు. అదే ట్రయాంగిల్ షేప్‌లో అవి రానప్పుడు ఇలా చేసేదాన్ననమాట. ఇది కూడా నేను మా అక్క వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. సో, అప్పుడు వాళ్ళు ఎలా చేసేవాళ్ళో అలాగా చూసే నేర్చుకున్నాననమాట. తర్వాత మనం ఓ పెద్ద పిండి తీసుకొని అది మొత్తం చపాతీ షేప్‌లో పెద్దగా మందపాటిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో నూనె పోయాలి పైన. సో, నూనె పోసి కొంచెం పిండి కూడా వేసి బాగా స్ప్రెడ్ చేయాలనమాట. సో, అలా చేస్తే ఏమవుతుందంటే, మనం మడత పెట్టే కొద్దీ ఆ మడతల్లో ఆహ్ అంటే మనం కాలుస్తుంటాం కదా, అప్పుడు ఎక్కువగా పొంగి వస్తాయన్నమాట చపాతీలు, అందుకనమాట. సో, నేను ఈ వీడియో అయితే మీకు వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. సో, రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు మనం మడతలు పెట్టలేక, అంటే పొంగడం లేక, అలాగే గుండ్రంగా రాని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుందనమాట. నేను చూపించిన విధంగా చూడండి. సో, కిందకో మడత, పైనకో మడత, మనం చీర కుర్చీలు ఎలా మడత పెడతామో సో సేమ్ అలాగే అనమాట. అలా మడత పెట్టేసి తర్వాత రోల్ చుట్టి వేసేయడమే. అప్పుడు బాగా పొంగుతాయండి. లేయర్ లేయర్‌గా వస్తుంది. మనం అది తింటాం కదా పరాటా, అలాగే అనిపిస్తుందనమాట. దాన్ని ఇట్లా ఇట్లా కొడితే పరాటాలాగే అనిపిస్తుంది. ఇప్పుడైతే దాన్ని చుట్టేసి కొంచెం మళ్ళీ ఇలా రౌండ్‌గా తిప్పేసి చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని తర్వాత చపాతీ కొట్టేయడమే అనమాట. సో, లేదు మనం ఇంకా దీంట్లో సగం పిండి తీసుకొని ఇదే షేప్‌లో మనం ఆహ్, రోల్ చేసామనుకోండి అది పరాటా అయిపోతుంది. సో, అలా కాకుండా ఇలా చిన్న చిన్నగా మళ్ళీ తిప్పేసి కొట్టేస్తే పొరలు పొరలుగా ఉండేటువంటి చపాతీ రెడీ అనమాట. సో, ఇది ఒక ప్రాసెస్ చూపించాను కదా! నెక్స్ట్ ఇంకొకటి ఈజీ అయిన ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే బాగా ఆ పిండి, నూనె సేమ్ అనమాట పోసుకొని ఇప్పుడు రోల్ చేయాలనమాట. మనం తమలపాకులు గానీ, ఇంకేదైనా రోల్ చేస్తాం కదా, అలా చుట్టూ తిప్పేయడమే. తిప్పేసి వాటిని ఇట్లా ఉండలు ఉండలుగా చేసి చపాతీ చేశాడనమాట. ఇవైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. సో, పూరీలాగా పొంగుతాయనమాట. అలాగే గుండ్రంగా కూడా వస్తాయి. చాలా బాగొస్తాయనమాట. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, కొంచెం అటు ఇటుగా కాకుండా అదే వేసుకొని పెనం పైన ఫస్ట్ పెనం బాగా కాగాలి. తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని
కాల్చుకుంటే బాగా చపాతీ కాలుతుంది. అలాగే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా చేస్తే మనం ఎన్ని చపాతీలైనా ఈజీగా చేయొచ్చు. అలాగే ఈజీగా కాల్చొచ్చు. ఫస్ట్ వెంటనే తిప్పి కాల్చేస్తూ ఉండాలండి. తర్వాత ఒకవైపు కాలిన వెంటనే మనం నూనె కానీ, మీ ఇష్టం ఏదైనా సరే రుద్దేయాలి. అంటే నూనె కానీ, నెయ్యి కానీ కొంతమంది కొన్ని వేసుకుంటారు కదా! సో, నేనైతే నూనె వేస్తాను. స్పూన్‌తో అద్దేసి ఇలా తూర్చేసి 2 వైపులా తిప్పి కాలిస్తే దాదాపు సాయంకాలం వరకు మెత్తగా ఉంటాయి చపాతీలు. ఏమాత్రం గట్టి పడవనమాట. సో, మీకు గట్టి పడతాయి అనిపిస్తే ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ కావాలన్నప్పుడు నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను అలా ఎక్కువగా ఉంటే. తర్వాత మళ్ళీ పెనం వేడి చేసుకొని మళ్ళీ సర్వ్ చేయడమే. అప్పుడు చాలా బాగా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. సో, ఇలా ట్రై చేయండి. చూడండి పొంగుతున్నాయి పూరీలాగా. సో, మనం ఇంకొంచెం దళసరిగా చేస్తే ఇంకొంచెం పొంగుతాయన్నమాట. లేదా పల్చగా చేస్తే మాత్రం అంతగా పొంగవు. దోసకాయ పచ్చడైతే అచ్చం రోటి పచ్చడిలాగే అనిపిస్తుందనమాట. కొత్తగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చెప్పాను. సో, చపాతీ నేను మార్నింగ్ చేసిన గోంగూర పప్పు కూడా ఉంది. సో, గోంగూర పప్పు అలాగే నైట్ చేసినటువంటి ఇదే దోసకాయ పచ్చడి 2 పెట్టుకొని తినేస్తున్నాను చపాతీలోకి. కొంచెం అన్నం కూడా ఉంది, సరిపోతుంది తర్వాత. సో, ఇప్పుడైతే చపాతీలు తింటూ ఉంటే నేను కాల్స్తూ ఉంటా అనమాట. ముందైతే అన్నీ చేసి రెడీగా పెట్టుకొని అప్పుడు కాల్చేస్తాను. లేదంటే నాకు చేస్తూ, కాలుస్తూ పెట్టడం రాదు. ముందే ఇట్లా పెట్టేస్తే నాకు హడావిడి ఉండకుండా ఎంతమంది వచ్చినా సరే అలా కాల్చేదనమాట. వేడిగా తినేస్తారు కదా! మీరెలా చేస్తారండి? నేనైతే ఇలాగే చేస్తాను. సో, నా వీడియో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్‌లో షేర్ చేయండి. మధ్య నాకు రోజు వీడియోలు పెట్టడం అస్సలు కుదరట్లేదు. వర్క్ చాలా ఎక్కువ అవుతుందనమాట. సో, వర్క్ అంటే బయట చేసేది కాదండి, ఇంట్లోనే. సో, ఇంటి బయట లోపల అంతా చేసుకునేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం బయట పనులకు కూడా వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఇబ్బంది అనమాట. వీడియోలు తీస్తున్నాను కానీ వాటిని ఎడిటింగ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి, అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నా వల్ల కావట్లేదు. అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఇక నుంచి వెంటనే పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పటి నుండి అంటే నేను ఈరోజు పెట్టకపోతే పాత వీడియోస్ చాలా ఉన్నాయండి. మన దాంట్లో 700+ ఉన్నాయి. ప్లీజ్ అవన్నీ ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా శ్రీకర్ రోజు నా జుట్టును కొలుస్తూ ఉంటుంది. అందరివి ఇలా కిందికి వస్తాయి, నావి మాత్రం పైకి నిటారుగా నిలబడి ఉంటాయన్నమాట. అవి ఎంత ఆయిల్ పెట్టి కిందికి దువ్వినా సరే అస్సలు కిందికి రావట్లేదు. సో, ఇప్పుడిప్పుడే కదా అవి మొలుస్తున్నాయి గుండు పైన. సో, ఇప్పటికైతే చాలా ఒత్తుగా బాగున్నాయి అనమాట. సో, మీకు కూడా ఇలా ఒత్తుగా వెంట్రుకలు రావాలంటే నేను ఆయిల్ కూడా తయారు చేసి పెట్టాను మన ఛానల్లో. ఒకసారి చూడండి. ఆయిల్ ఒక్కటి నైట్ పోసుకొని మార్నింగ్ షాంపూతో తలస్నానం చేస్తే చాలు. సో, మన కుదుళ్ళ నుండి గట్టిగా, దృఢంగా, స్ట్రాంగ్గా, పొడుగ్గా పెరుగుతాయన్నమాట. మీరందరూ ఇంత ఎర్లీగా ఎలా పెరుగుతున్నాయి జుట్టు అని అడుగుతారు కదా! అందుకోసమని చెప్తున్నాను. ఆ లింక్స్ అని నేను మన అదే వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒక్కసారి వెతకండి. సో, నేను అందరు తిన్నాక నేను తింటున్నాను. అంటే అందరికి పెట్టించాను. ఎవరున్నారు? ముగ్గురమే కదా! సో, మా ఆయన ఆల్రెడీ తింటూనే ఉన్నాడు. తర్వాత మా చిన్న పాపకి నేనే తినిపించాను. ఎందుకంటే తనకు అసలు ఈ మధ్య బాగుండట్లేదు. క్లైమేట్ రోజుకు ఒక రకంగా ఉంటుంది కదండి. దానివల్ల పిల్లలు బాగా సఫర్ అవుతున్నారు. సో, మీ ఇంట్లో ఎలా ఉందో ప్లీజ్ నాకు కింద కామెంట్ చేస్తే చెప్పండి. అలాగే అందరూ భోంచేద్దాం రండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.